అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరి అభిమానానికి చాలా సంతోషం. నిజంగా ఇంత తక్కువ టైంలో మనం చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న మనకు 1 గంటకే తెలిసింది. దాదాపు ఆయన నిర్మలా ఫంక్షన్ హాల్లో మనందరికీ కూడా అరగంట టైం ఇచ్చారు. దాదాపు ఒక 50 మంది మెయిన్ వాళ్ళు రావాలి, కమిటీ వాళ్ళు, అలాగే ఇన్ఛార్జీలు కూడా ఒక అరగంట టైం ఇచ్చారు. మీ అందరూ తెలుసని. కానీ అనుకోకుండా ఆయన చాలా గౌరవంగా మన పట్ల ఆయన ఉన్న అభిమానంతో మేడం నేను కలుస్తాను అని ఫస్ట్ టైం ఆయన మొదటిసారి ఇది. నేను కూడా ఎప్పుడు ఆయన కలవలేదు, ఎక్కడైనా కనపడితే ఇష్ట చేయడమే తప్ప. ఆయన గౌరవంగా వచ్చారు. వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా మీ అందరి అభిమానం గ్రహించే మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఒకటి, ఆయన ఏమి రాకుండా వెళ్ళిపోవాలనుకోలేదు. మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రతి రాజకీయాల్లో కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే అంత ఆయనకి ఒక రకంగా జనసేన తెలుగుదేశం కలిసి ఇక్కడ ఒక కేడరే కాదు, 2 కేడర్లు ఉన్నాయి ఇక్కడ. మెయిన్ ఆయన సెలబ్రిటీగా ఒక కేడర్ ఉంది. ఆయన కుర్చీ ఎక్కారు, మళ్ళీ డాబా ఎక్కారు. మరి మీరే అర్థం చేసుకోండి. మనం పరిస్థితులు అర్థం చేసుకోవాలి. రేపొద్దు కలిసి ప్రయాణం చేయాలి. మనం దాదాపు ఈ ఒక్కసారితో ఒక టర్మ్తో అయిపోలేదు, ఒక్క దాంతో అయిపోలేదు. ఫస్ట్ టైం వచ్చారు ఆయన. మీ అందరి అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు, అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఇంత అభిమానంతో వచ్చినందుకు ఇది మనం ఇలాగే కంటిన్యూ చేయాలి. ఆయన ఎప్పుడు వచ్చినా సరే అందరూ కావాలి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి కావాలి, పవన్ కళ్యాణ్ గారికి కావాలి. తప్పనిసరిగా 2 పార్టీలు కలిసి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాయి. మనందరం కలిసి ఒక పార్టీని నిర్మించుకోవాలి. శత్రువు మనకి ఎవరని చూడాలి, కానీ మనలో మనకి శత్రువులు కాదు. మన శత్రువు ఎవరు వైఎస్ఆర్. మన 2 కలిసి పార్టీలు కలిసి శత్రువులు కొట్టాలి మనం. అప్పుడు కానీ ఇక్కడ మనం ఈగోలకు పోయి మనల్ని కలవలేదు, మమ్మల్ని కలిగి ఆయన కలవాలనుకునే వచ్చారు అక్కడికి. అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. మరి ఎవరు రానివ్వలేదు కదా. మేము అన్ని ఇక్కడ స్టేజ్ ఇంటికారం చేసాం ఆయన కోసమే. ఆయన 10 నిమిషాలు మీరు కనపడేలాంటే ఆయన కారు కూడా వచ్చి ఆయన వెళ్ళే పరిస్థితిలో పెట్టాం. మరి ఆయన అసలు ఎక్కడ రానివ్వలేదు కాబట్టి ఇది ఎప్పటికీ మనకు కూడా ఇలాగ అవుద్ది. ఎక్కడెక్కడ పెళ్లిళ్ళకో ఫంక్షన్కి వెళ్తే మనం వెళ్ళలేని పరిస్థితి. మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాం కూడా. ఆ ట్రాఫిక్ లో అబ్బో మేము వెళ్ళలేమని. అంటే ప్రతి వాళ్ళకి ఇవి ఉంటాయమ్మా. మనం అందరూ అర్థం చేసుకుని ఇది ఒక్కసారితో అయిపోలేదు. 2 నెలలు మనకి ఎలక్షన్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రం కోసం, మన నియోజకవర్గం కోసం, మరి బిడ్డల భవిష్యత్తు కోసం. దేవారం వచ్చి మేము కూర్చొని ఎలా వెళ్ళిపోయే పరిస్థితి మేము తీసుకుంటాం. మీరు అందుకు ప్లాన్ చేయండి. ఆయన క్రౌడ్ ఉన్నమాట నిజం. అయితే ఆ క్రౌడ్ ఉన్న విషయాన్ని ముందే గ్రహించి మీరు చేసుకోవాలి. గత వారం నుంచి ఆయన వస్తున్నారని చెప్పడం, వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళ అందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు 3 కొట్టినందుకు కాదు, తోడుపాలు దెబ్బలందుకు అన్నట్టు వాళ్ళు ఎప్పుడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్నట్టు పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాసరం మండలం వేరాసరమే, రూరల్ మండలం రూరల్, టౌన్ కాల సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం. భీమవరం అయితే మా మండలానికి ఇంకెప్పుడు ఇక్కడికి రావు. అందరూ కూడా కలవాలనే ఆలోచనతో మాత్రం వచ్చారు, కలవకూడదనే ఆలోచన మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాదండి సత్యనారాయణ గారు, ఇది ప్రజలకు రాంగ్ దర్శనం వెళ్తుంది. పవన్ కళ్యాణ్ కలిసే పరిస్థితి లేదు. రేపు ఎమ్మెల్యే అయితే మేము ఆయన దగ్గరికి వెళ్ళగలం అనే పరిస్థితి వస్తుంది. ఆ జనమంతా అనుకుంటున్నారు. ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి ఆయన వచ్చిన ఆలోచన మాకు సమాచారం అందించిన మాట వాస్తవం. దానికి ఆలోచనతోటే మీ అందరూ కూడా కలపాలని డయస్ కూడా కట్టాం. ఆయన కూడా అక్కడ దాకా తీసుకొచ్చాం, ఎక్కడ గేట్ దాకా. ఆయన కూడా బియాండ్ కంట్రోల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ రకంగా భవిష్యత్తులో చేసుకోవాలనే ఆలోచన మీరు చెప్పిన దాంట్లో ఏకీవిస్తా ఉన్నాం. మీ అందరినీ కలిసి ఒక కార్యక్రమాన్ని తప్పకుండా పెడతాం, వేదికను ఏర్పాటు చేస్తాం. మీ అందరితోటి ఆయన కూడా కరసాలను చేస్తామని చెప్పే మాటను చెప్తూ మన్నించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్పష్టమైన వైఖరితో మాట్లాడండి అని చెప్తా ఉన్నాం. ఎవరో డిక్టేటర్లు కాదు, మీరు డిక్టేట్ చేస్తున్నారు మాకు. డోంట్ డూ ఇట్. ఎందుకంటే పార్టీ మన శిరాశాస్త్రం, పార్టీకి లోపల పనిచేయాలి తప్ప మీరు ఇలా చేయండి అలా చేయండి అని మాట్లాడడం కాదు. మీకు అవసరం వస్తే ఎక్కడ కూర్చోవాలంటే రాజకీయాలు అక్కడ అవసరం కూర్చుంటాం, అంతేగాని మీరు శాసించి డిక్టేట్ చేయొద్దు. ఇది పార్టీ క్రమశిక్షణతో పనిచేయాలి తప్ప ఏ ఒక్క నాయకుడితోటి లోబడి లేదు. అంచేత మనందరూ కూడా కలిసి పనిచేద్దాం, అంతేగాని మీకు అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ అందరినీ కలుపుతాం. ఈ మండలం కలపాలతో
ఇంకో మండల కలుపుతాం. రాజకీయ నిర్ణయాలు కావాలా మీరు అయ్యాయి అనుకుంటున్నారు. రాజకీయ నిర్ణయాలు సమకాలిక రాజకీయాలు చేయాలి, పోటీ పడాలి, పోటీలో ఎక్కడెక్కడ సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు అయిన తర్వాత డెఫినెట్ గా ఆ విషయాలు మనం స్పష్టమైన వైఖరితో ఎక్కడెక్కడ ఎలా చూసుకోవాలి, ఎలాగా సర్దుబాటు చేసుకోవాలి, ఎవరితో కూర్చోవాలి, ఎక్కడెక్కడ కూర్చోవాలనే ఆలోచనతో డెఫినెట్ గా చెప్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.